అధికారం శాశ్వతం, మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమాతో వైసీపీ నాయకులు ఇష్టానుసారం చెలరేగిపోయారు. ఆస్తులు పెంచుకోవటానికి అక్రమాలు, అడ్డు చెప్పిన వారిపై దౌర్జన్యాలు, అరాచకాలతో అధికారంలో ఉన్న 5 ఏళ్లు యథేచ్ఛగా రెచ్చిపోయారు. ఇప్పుడు మాజీలుగా మారిన వారి చుట్టూ ఒక్కొక్కటిగా ఉచ్చు బిగుసుకుంటోంది. ఓట్ల కౌంటింగ్ రోజునే సొంత నియోజకవర్గం నుంచి పరారైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో అలాంటి నేతలకు కౌంటౌన్ మొదలైంది. వంశీ తర్వాత ఎవరు అన్న చర్చ అటు కూటమి శ్రేణుల్లో, ఇటు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాడులు చేయించటం, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించటం, నమ్మించి మోసం చేయటం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పుట్టుకతో వచ్చిన విద్య అని విమర్శలు ఉన్నాయి. 1997లో హైదరాబాద్ రామానాయుడు స్టూడియో వద్ద పరిటాల రవీంద్రపై హత్యాయత్నం తర్వాత రవి అనుచరుడిగా చేరిన వల్లభనేని వంశీ ఆయనకు నమ్మకద్రోహం చేసి తన్నులు తిని రాయలసీమ నుంచి బహిష్కృతుడయ్యారు. పరిటాల రవి మరణానంతరం కొడాలి నానితో ఉన్న సాన్నిహిత్యంతో జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రికమెండేషన్ చేయించుకుని టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో మొదటిసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయిన వంశీకి తర్వాత చంద్రబాబు నాయుడు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశమిచ్చారు. అక్కడి నుంచి 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ రెండోసారి గెలిచాక అదే కొడాలి నాని అండతో వైసీపీలో చేరి పెద్ద కథలే నడిపించారు. అందుకే వంశీ గురించి ముందు నుంచి తెలిసిన వారెవ్వరూ ఆయన్ని నమ్మరన్న ప్రచారం ఉంది. ఇటీవల గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కేసు పెట్టిన వ్యక్తితోనే దాన్ని నీరుగారేలా చేసి తాను తప్పించుకోవాలని కుట్ర పన్నారు. కానీ అది ఆయనకే బూమరాంగ్ అయింది. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. దీంతో అతనితోనే ఇది తప్పుడు కేసు అని వాంగ్మూలం ఇప్పిస్తే కేసు వీగిపోతుందని వంశీ స్కెచ్ గీశారు. ఆయన అనుచరులు 4 హైదరాబాదులో ఉన్న సత్యవర్ధన్ను వాహనాల్లోకి వచ్చి ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో బంధించారు. రోజుల తరబడి అతన్ని కొట్టి, భయపెట్టి, ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చేలా లొంగ తీసుకున్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతనితోనే చెప్పించి వీడియో రికార్డు చేయించారు. ఆ తర్వాత వంశీ అనుచరులే దగ్గరుండి అతన్ని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానానికి తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు. ముందే రికార్డు చేయించిన వీడియోను కూడా కోర్టుకు సమర్పించారు. తర్వాత సత్యవర్ధన్ని తమ వాహనంలో తీసుకెళ్లిపోయారు. అయితే ఓటమి తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయిన వంశీ స్కెచ్ వర్కౌట్ కాలేదు. సత్యవర్ధన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడం, ఇంటికి ఫోన్ కూడా చేయకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేయించారని తెలిసి అతని తమ్ముడు పటమట పోలీసులను ఆశ్రయించారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి కూడా సత్యవర్ధన్ను వంశీ, ఆయన అనుచరులే అపహరించారని మరో ఫిర్యాదు చేశారు. దీంతో 2 కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వంశీని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ న్యాయస్థానంలో నిందితులకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఇదే సమయంలో సత్యవర్ధన్ను వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారని అతని సోదరుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో పోలీసులు సత్యవర్ధన్ ఆచూకీ కోసం 2 రోజులుగా ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇదంతా వంశీ కుట్రే అని తేలడంతో వంశీ అనుచరులు కదలికలు, ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టారు. వంశీ హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారంతో ఒక పోలీస్ బృందం హైదరాబాద్ వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేసింది. మరొక బృందం విశాఖ వెళ్లి వంశీ అనుచరులు ఒక ఇంటిలో దాచి ఉంచిన సత్యవర్ధన్ను తీసుకురావడంతో వంశీ భాగోతం బయటపడింది. వంశీ అరెస్టుతో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో గుబులు మొదలైందట. అధికారంలో ఉండగా చెలరేగిపోయిన వైసీపీ మాజీలు తమకు కూడా ఉచ్చు బిగిస్తోందని భయపడుతున్నారట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోవడంతో పాటు బూతులతో పేట్రేగిపోయారు. అరాచకాలు, అక్రమాలకు ఊతమిస్తూ తమ అనుయాయులతో ప్రజలను భయప్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నాయకులు ఆఫీసులపై దాడులకు తెగబడ్డారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అధికారం ఉంది కదా అని కన్ను మిన్ను కానకుండా అరాచకాలకు పాల్పడిన అలాంటి వారిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. జగన్ హయాంలో టీడీపీ ఆఫీసులపైన, చంద్రబాబు ఇంటిపైన దాడులకు పాల్పడిన వారంతా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలే అవటం గమనార్హం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్తో పాటు మాజీ మంత్రులైన జోగి రమేష్, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు దేవినేని అవినాష్ సాగించిన అడ్డగోలు వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావన్న విమర్శలు ఉన్నాయి. ఆ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తాజాగా అరెస్ట్ అయ్యారు. గతంలో చంద్రబాబు కుటుంబంపై వంశీ ఎన్నో వ్యక్తిగత దూషణలు చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. నేడో రేపో ఆయన అరెస్టు కాక తప్పదంటున్నారు.
అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అగ్రిగోల్డ్ భూములను బలవంతంగా కొనుగోలు చేశారని కూడా ఈయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో జోగి రమేష్ తనయుడు ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. జోగి రమేష్ తెలివిగా తప్పించుకున్న అధికారాన్ని మాత్రం అడ్డగోలుగా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన తరుణంలోనే చంద్రబాబు ఇంటిపై కూడా దాడి చేయడానికి జోగి రమేష్ సారథ్యం వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కూడా జోగి తప్పించుకునే పరిస్థితి లేదంటున్నారు. గుడివాడకు చెందిన మరో మాజీ మంత్రి కొడాలి నాని అధికార మత్తులో చంద్రబాబును ఆయన కుటుంబాన్ని తిట్టని తిట్టులేదు. ఆయన బూతు పురాణాలతో వైసీపీ నేతలే బిత్తరపోయాయి. అధికార బలంతో బూతులతో పేటెగిపోయిన కొడాలి నాని గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో సూత్రధారుడిగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై తన అనుయాయులను ఉసుగొల్పారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా మాజీ జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతారెడ్డిలపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాసుదేవారెడ్డి, కొడాలి నాని, అతని అనుచరులు ఏపీ బ్యావరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ ఉన్న తమపై దౌర్జన్యం చేసి తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు విచారణలో ఉంది. అలాగే తాజాగా వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను, మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506, RW34 ఐపీసీ సెక్షన్ల కింద గుడివాడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పలు కేసులు ఎదుర్కొంటూ గుడివాడలో అడ్రస్ లేకుండా పోయిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఓటమి తర్వాత మీడియా ముందుకు కూడా పెద్దగా రావటం లేదు. కొత్తగా ట్వీట్లు పెడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ టీడీపీ నేతలకు టార్గెట్ అవుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు వల్లభనేని వంశీ అరెస్టు ఓ ఉదాహరణ అంటూ తాజాగా ట్వీట్ పెట్టి తన అభద్రతాభావాన్ని చాటుకున్నారు. మరోవైపు గుడివాడ ఎమ్మెల్యే రాము కూడా కొడాలి నాని అవినీతి చిట్టా విప్పుతూ చట్టం తన పని తాను చేసుకుని పోతుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ కటకటాల పాలయ్యాక వైసీపీ నేతల అరెస్టుపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతుంది. నెక్స్ట్ హిట్ లిస్ట్ లో కొడాలి నానినే ముందుంటారని వైసీపీ వర్గాల్లోని టాకు వినిపిస్తుండటం గమనార్హం. కొంచెం ముందు కదా